జార్ఖండ్ లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మొదట నువ్వా నేనా అనేలా ఫలితాల ట్రెండ్ కనిపించినప్పటికీ చివరకు ఇండియా కూటమి పైచేయి సాధించింది. ఉదయం 11:15 జార్ఖండ్ లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 49 స్థానాల్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి లీడ్ లో ఉంది. అయితే జార్ఖండ్ మ్యాజిక్ ఫిగర్ 41ను ఇండియా కూటమి దాటేసింది. 30 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, 2 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. మరోసారి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమైంది. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైనాడ్లో ప్రియాంక గాంధీకి భారీ మెజారిటీతో గెలుపులో ఉన్నారు. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏనే ఈసారి అధికారం దక్కించుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఇండియా కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయమే నిజమయ్యాయి. అయితే ఈసారి అటు మహారాష్ట్ర, ఇటు జార్ఖండ్ లోనూ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ అనుకోని రీతిలో ఇండియా కూటమి పైచేయి సాధించింది. టీవీ ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.